వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని ఒక మహిళా వృద్ధురాలు వారం రోజులుగా చలిలో విశ్వ హిందూ పరిషత్ రాము ఇంటి గోడ పక్కన రోడ్డు మీద నిద్రిస్తూ ఉండడం చూసి చలించి నేను కొప్పాక శ్రీనివాసరావు రాము కలిసి ఎస్ఐ దృష్టికి తీసుకువెళ్లడం, తద్వారా గ్రూపులో పోస్ట్ చేసి ఎవరన్నా ఐడెంటిఫై చేస్తారని పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ రానప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్ సబీనా, 6వ సచివాలయం లక్ష్మి ఎవరు అని అడగగా రెడ్డి గడపవరం అని చెప్పగా అక్కడ కూడా వివరాలు పంపి చురుకుగా పనిచేశారు. వారి సహాయంతో మానవతా హృదయంతో వృద్ధాశ్రమంలో జాయిన్ చేసుకుంటాను అన్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు శేఖర్ ఆదరించడంతో ఆమెను ఆశ్రమంలో అప్పజెప్పడం జరిగింది. వేగంగా ఎస్ఐ, ప్రభుత్వ యంత్రాంగము, సచివాలయ సిబ్బంది స్పందించినందుకు ధన్యవాదములు. గులాబీ రంగు చీర కట్టుకున్న ఆవిడ ఎవరో తెలియదు. మా రాము గారి ఇంటి పక్కన కారు పార్కింగ్ చేసుకున్న చోట వారం రోజుల నుంచి అక్కడే పడుకుంటాం. రాత్రులు కట్టికి చలిలో 2 రోజులుగా మేము 3 రోజుల నుంచి అబ్జర్వ్ చేసాం. చేసిన తర్వాత ఆవిడ అడిగినా ఎవరి వివరాలు చెప్పట్లేదు, ఎక్కడో ఎవరి నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడో తెలియదు. దాని మీద అడిగితే గణపవరం మాత్రమే చెప్తారు. చుట్టుపక్కల వాళ్ళు రాము గారు వీళ్ళంతా కూడా ఆహారం అది అందిస్తున్నారు, దుప్పట్లు అవి ఇచ్చారు, కానీ కట్టికి చెల్లు రోడ్డు మీద పడుకుంటారు. వివరాలు చెప్పలేకపోతాం. దీంతో అసలు ఏం చేయాలి అని తెలియక ఫస్ట్ ఈ ఆశ్రమాన్ని సంప్రదించాము. సరే, వారు శేఖర్ గారు మానవతా దృక్పథంతో ఇంతమందిని ఆదరిస్తున్నారు కాబట్టి ఆమెను జాయిన్ చేసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. విషయాన్ని మనం పోలీసు వారి దృష్టి కూడా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి నేను రాము గారు కూడా కలిసి ఎస్ఐ గారికి చెప్పాం. వారు కూడా సరే ఫోటో తీసి ఒకటి గ్రూప్లో పెట్టండి, మనం ట్రేస్ అవుట్ చేద్దామన్నారు. వెంటనే ఆవిడ ఫోటోతో సంబంధించిన వివరాలు పోస్ట్ చేశాం. దానికి తగ్గట్టుగానే అధికారులు కూడా తక్షణమే స్పందించారు. తర్వాత ఆ వార్డుకి సంబంధించినటువంటి అంగన్వాడీ గారు అయినటువంటి సబీనా గారు, తర్వాత రాజుల కాలనీ సచివాలయం మా పేరు లక్ష్మి గారు మరి గారు ఇమీడియట్గా రావటం, ఆ వివరాలు తీసుకోవటం, అలాగే ఈఓపీఓడి గారు కానీ పోలీసు వారు కానీ తక్షణమే స్పందించారు. స్పందించిన తర్వాత ఆమెను ట్రేస్ అవుట్ తీసి ఇక్కడికి తీసుకొచ్చి రీహాబిలిటేషన్ కింద శేఖర్ గారు మన పెద్ద మనసుతో మనం ఇక్కడ జాయిన్ చేసుకున్నారు. చెప్పేది ఏంటంటే వాళ్ళ ఈ ఫోటో ఒకసారి చూపించాము. ఈమె పిల్లలు కానీ భర్త కానీ ఎవరన్నా ఉంటే అలా వదిలేయడం అనేది అన్యాయం. రోడ్డు మీద కటికి చెల్లలో పడుకుంది. కుక్కలు కానీ పాములు కానీ కరిచినా మాకే హృదయం ద్రవించిపోతుంది, చూడలేకపోతుంది. ఇమీడియట్గా ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాము. ఇమీడియట్గా స్పందించారు కాబట్టి సరిపోయింది. ఇలాంటి పనులు మీకు దెబ్బలాట్లు కానీ కొట్లాట్లు కానీ ఉంటే ఆ భావోద్వేగాలు అంతవరకే పరిష్కరించుకోండి. రోడ్ల మీదకి తల్లిదండ్రులను వదిలేయకండి. ఇప్పుడు ఆ ఇంట రోడ్డు మింట పడుకుంటూ ఉంటే అంత చెల్లో అంత వృద్ధాప్యంలో ఉన్నవాడు ఎలా పడుకోగలుగుతుంది? మానవత్వం ఉండాలి కదా. ఇవాళ జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ యంత్రాంగం అయినా, రెవెన్యూ అయినా, పోలీసు వారైనా, అంగన్వాడీ టీచర్లు అయినా ఇంత సమయంలో కూడా ఆడపిల్లలు కూడా దగ్గరుండి అంత బాధ్యతగా పనిచేశారు కాబట్టి సరిపోయింది. ఏమీ చేయకపోతే ఏంటి పరిస్థితి? కాబట్టి తక్షణమే వాళ్ళ సంబంధికులు ఎవరైనా ఉంటే మీరు మీ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. లేదా ఆశ్రమం నడుపుతున్నారు కదా కాబట్టి మాకు బాధ్యత లేదనుకోవటం మాత్రం మంచి పద్ధతి కాదని తెలియజేస్తాం. డిపార్ట్మెంట్ల వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.